అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో వరద ఉధృతి తాకిడికి అతలాకుతలమైన పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారు, వారి సహచర మంత్రి వర్గ సభ్యులు స్థానికంగా పరిస్థితిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించాలనేటువంటి ఒక భావనతోని లాస్ట్ 2 days గత 48 గంటలు ఏదైతుందో సహాయక చర్యలు చేపట్టడం, నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి కూడా ఆర్థికంగా కూడా వారి చేదోడు కల్పించాలనేటువంటి ఒక భావనతోని ఒకవైపు ఏదైతుందో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడానికి ఒక ప్రణాళిక, తక్షణమే సహాయం అందింపజేయబడే విధంగా ప్రతి కుటుంబానికి ఏదైతుందో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందింపచేయటం, వాళ్ళ ఇండ్లు కూలిపోయినటువంటి వారు వారికి ఏదైతుందో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా అందరికీ ఇండ్లు మంజూరు చేయబడే విధంగా చర్యలు చేపట్టడం, పంటలు నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం చెల్లింపు చేయబడే విధంగా, అట్లాగే ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం సంభవించినటువంటి మృతుల కుటుంబాలకు ఓదార్పుగా 5 లక్షల రూపాయలు ఏదైతుందో ఎక్స్రే ఆర్థిక సహాయం కల్పింప చేయటం, ఇదంతా మనం గతంతో గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం గడుస్తుంది. నాకు తెలిసి ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ కూడా చెప్పంటూ నేను ఆస్తి నష్టమే కానీ ప్రాణ నష్టమే కానీ ఏ విధమైనటువంటి నష్టం సంభవించిన ప్రభుత్వ పరంగా ఆదుకున్నటువంటి ఒక ఉదంతాన్ని అయితే నేను గమనించాలి. అంతేందుకు మన జగిత్యాల జిల్లాలో మీకు తెలియదు కాదు, 3 సంవత్సరాల క్రితం రోలవాగు ప్రాజెక్ట్ ఏదైతుందో ఫండ్ బ్రీచ్ అయి వందలాది ఎకరాలు ఏదైతుందో ఇసుక మెటలు వేసి పంట పొలాలు నష్టపోవటం, మత్స్య కార్మికులు ఏదైతుందో వాళ్ళ చేపల పంట నష్టపోవటం, నష్టం అంచనా కోట్ల రూపాయలలో ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం అందించలేదు. చెప్పండి, అటు రైతాంగానికి సంబంధించే గాని, ఇటు మత్స్య కార్మికులకు సంబంధించే గాని. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయటం, నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఆర్థిక సహాయం అందించడం, పంట నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో 10,000 రూపాయలు సహాయం కల్పింపు చేయడం అనేది అంటే జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఏదైతుందో ఒకసారి ఎవరైనా విమర్శించే ప్రయత్నం చేస్తే గతంలో వాళ్ళ అధికారం ఉండగా ఏం చేసిండ్రు అనేది పరిశీలించుకోవాలి. గతంలో అధికారం ఉండగా ఏం చేయగలిగారు, ఏం చేసిందో పరిశీలించకుండా ఇవాళ ప్రతిపక్షం కాబట్టి కేవలం విమర్శే వాళ్ళ బాధ్యత అన్నట్టుగా చెప్పంటారు. వీళ్ళు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏదైతుందో సరే వారు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించేటువంటి ఒక బాధ్యత వారిపై ఉన్నది. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏదైతుందో
క్షేత్రస్థాయిలో వారు పర్యటించి బాధితులను ఓదార్పు, సహాయక చర్యలను సమీక్షించటం, సలహాలు సూచనలు చేయటం వారి బాధ్యత. వారు స్వయంగా పర్యటించలేకపోవటమే కాకుండా వీళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఏదైతుందో వారు విదేశీ పర్యటనలో ఉండి ట్విట్టర్ ద్వారా ఆ ట్విట్టర్ ద్వారానైనా సలహాలు సూచనలు ఇవ్వాలి. ఆ ట్విట్టర్ ద్వారా ఏదైతుందో విమర్శలకు పాల్పడతాం. అంటే వాస్తవంగా ఏదైతుందో కేసీఆర్ గారు పర్యటించలేని పరిస్థితులలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారైనా ఆయన విదేశీ యాత్రను రద్దు చేసుకొని రాష్ట్రంలో ఈ వరద తాకిడికి గురైనటువంటి యొక్క ప్రాంతాలను పర్యటించడము, బాధితులను ఆదుకోవటానికి సహాయక చర్యలు చేపట్టడం, ఇవన్నీ చేయవలసిన బాధ్యత ఉండగా ఆయన ఏదైతుందో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన కేవలం విదేశీ పర్యటనలు పరిమితం అవుతూ ఆయన ఎక్స్ వేదికకే పరిమితమై చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురవుతే ఆక్రమణ తొలగింపు, ఆ చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ధృవీకరించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులలో అంటే మొత్తం రాష్ట్రం అంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ అంటే ఈ హైడ్రా పరిధిని జిల్లాలకు కూడా విస్తరింపజేస్తే బాగుంటుంది. రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే పట్టణాలు, నగరాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు ఆక్రమణ గురి కావటం, అవన్నీ పరిరక్షించబడాలి, ఆక్రమణ తొలగింపబడాలి, కుంట్ల బఫర్ జోన్ అన్ని ధృవీకరించబడాలి అని అంటే హైడ్రా లాంటి ఒక వ్యవస్థ జిల్లాలలో కూడా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. గౌరవ జిల్లా కలెక్టర్లకు ఏదైతున్నటువంటి అధికారులు అప్పగిస్తే బాగుంటుందని ప్రజానీక మేధావులు కోరుకోవటం. స్వయంగా నేను కూడా లేఖ రాస్తాను, మీకు తెలియదుగా, స్వయంగా నేను కూడా లేఖ రాస్తాను ముఖ్యమంత్రి గారు. వారు నిన్నటి రోజు ఏదైతే స్పందించి వాళ్ళు ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి ఒక జలాశయాల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టడం జరుగుతున్నదో, రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైన, నాలాల ఆక్రమణకు గురైన అటువంటి ఆక్రమణ తొలగింపుకు వైపు ఇంకా వైపు పరిరక్షణకు గౌరవ జిల్లా కలెక్టర్లకు ఏదైతున్నదో అధికారులు అప్పగించే విధంగా చర్యలు చేపట్టబోతున్న వారు ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పంటారు. దీంతో వీళ్ళ వాస్తవంగా వీళ్ళ ఖమ్మం జిల్లా ఇంత తీవ్ర నష్టానికి గురి కావటము, ముంపు గురి కావటానికి కారణము ఆ మున్నీరు వాగు ఉధృతి, ఆ నాలా పరిసరాలు ఏదైతే ఆక్రమణ గురి కావడం చెప్పాలని చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.